సీఎం జగన్ బస్సు యాత్రపై టీడీపీ నేత చింతమనేని విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి ఏం చేశారని బస్సు యాత్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు ఉన్నత చదువులను దూరం చేసినందుకు యాత్ర చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. గుంతలమయమైన రోడ్లపై సీఎం బస్సు యాత్ర ఎలా చేస్తారని చింతమనేని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభిస్తానంటున్నాడు. మొన్నటిదాకా 4 ప్రాంతాల్లో సిద్ధం అన్నాడు. జనం మాత్రం నీకు ఓట్లు గొద్దం అని చెప్పి తిరస్కరించారు. నీవు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ బస్సు యాత్ర ఈ రాష్ట్రంలో చేయబోతున్నావు? ఎస్సీలకి 5 లక్షల రూపాయలు పెట్టి పేదవారందరికి కూడా ₹1 ఇల్లు కట్టించి గృహప్రవేశాలు చేపిస్తానన్నావు. నువ్వు గృహప్రవేశాలు ₹1 కట్టించి చేపించినందుకు బస్సు యాత్ర చేస్తున్నావా అని అడుగుతున్నావు. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చావని చెప్పి బస్సు యాత్ర చేస్తున్నావా అని అడుగుతున్నావు. 8 సార్లు పేదవారి యొక్క కరెంటు బిల్లు పెంచి వాళ్ళ నడ్డి విరిచినందుకు నువ్వు బస్సు యాత్ర చేస్తావా అని అడుగుతున్నావు. రోడ్లన్నీ గుంతలమయం చేసినందుకు ఆ గుంతలను చూడటానికి బస్సు యాత్ర చేస్తున్నావా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నావు. నీవు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి నైతిక అర్హత నువ్వు కోల్పోయావు. నీవు ఈ ప్రజల్లో మళ్ళీ పరదాలు కట్టుకు తిరుగుతావా, లేకపోతే పోలీసులను అడ్డం పెట్టుకుని పరదాలు లేకుండా తిరుగుతావా జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతాం.